అందరి శుభాకాంక్షలు తెలియజేస్తూ పరమ పూజలు మనకందరికీ ఆదర్శవంతమైన జీవితంలో ఆదర్శవంతమైన జీవితాన్ని అందరినీ కలగజేస్తూ శ్రీ కరణ్ గజేంద్ర భారతి మహారాజ్ పాదపద్మములకు నమస్కరిస్తూ ఇవాళ గురు పౌర్ణమి సందర్భంగా మనం ఇక్కడ వచ్చినాం. మరి విషయం ఏం లేకపోయినా కూడా గురువు గారు 2 నిమిషాలు మాట్లాడమన్నారు కాబట్టి మాట్లాడుతున్నాం. కరణ్ గజేంద్ర భారతి మహారాజ్ గారి యొక్క ఆశీస్సులు వారి దీవెనతోటి మనందరి కుటుంబాలలో వెలుగు నింపుతూ ఈరోజు ఇంత ఆనందంగా ఇంత అష్టైశ్వర్యంగా ఉన్నామంటే వారు మన గురువు గారు పెట్టినటువంటి దీక్ష అనేది మాత్రం మనందరం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే సమాజంలో ఈరోజు నేటి సమాజానికి దేశ సంస్కృతులలోనే విభిన్నమైన విచిత్రాలు జరుగుతుంటే మనకందరి కూడా మరెక్కడో కర్ణాటకలో ఉన్నటువంటి పరమ పూజ గురువర్యులు మన నారాయణఖేడ్ ప్రాంతానికి వచ్చి మనందరి కుటుంబాలలో వెలుగులు నింపాడు. తల్లిదండ్రులు సరిగ్గా ఉంటేనే కుటుంబం అనేది సరిగ్గా ఉంటుంది. మరి ఇంతమందిలలో మరొక గురువు గారు వారి యొక్క సన్నిధికి చేరగానే మనం ఏదున్నా ఎక్కడున్నా కూడా మర్చిపోయి ఒక పారమార్థాన్ని ఆ పాండురంగం చెంత చేర్చినటువంటి మన పరమ పూజ గురువర్యులు మరి ఇంతటి మంచి కార్యక్రమాన్ని నిర్ణయించుకుంటున్నాం మనం అందరం కూడా. మరి గురువర్యులు కూడా ఎప్పుడు కూడా నిన్నగాక మొన్ననే త్రయోదశి రోజు అనుకుంటా మన ఆషాఢవారిలో పండర్పూర్లో ఉండే మేము అక్కడే ఉన్నాం. బయలుదేరుతున్నాడు బాబా బయలుదేరుతున్నాడంటే అక్కడ కార్యక్రమాలు ఉన్నాయి. గురు పౌర్ణమి ఉంది, నేను అందరినీ కలుసుకోవాలంటే ఎప్పుడు కూడా కార్యక్రమాన్ని మనం ఉద్దేశించి ఎప్పుడు కూడా మన ఆనందాన్ని మనకందరూ కూడా ఆశీర్వదించడానికి ఇవాళ కరణ్ గజేంద్ర భారతి మహారాజ్ గారు మన గురించి వచ్చారు. కాబట్టి మనం ఇక్కడికి వచ్చినాం, ఇక్కడ ఉన్నాం, అంతర్గామ గ్రామానికి వచ్చినాం, గురు పూజోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నాం. మరి ఇక్కడ వచ్చిన తర్వాత మరి గురువారులు ఎంబడి ఇంతటి అడుగులు వేసి మనం ముందుకెళ్తున్నప్పుడు మరి గురువారి యొక్క ఆచరణ ఆలోచనలను కూడా మనతో పాటు పక్కకు 10 మందికి పంచినప్పుడే ఆ గురువారి యొక్క వారి యొక్క ఆశీస్సులు మన మీద ఉన్నట్టు. ఎందుకంటే ఈరోజు ఎక్కడో 320 కిలోమీటర్లు ఉన్నటువంటి పాండురంగాన్ని మనం ధ్యానం చేస్తూ మరి మనకు పాండురంగానికి మనకు మధ్య ఉన్నటువంటి సన్నిధిగా ఉన్నటువంటి గురువు పరంపరలో మరి కరణ్ గజేంద్ర భారతి మహారాజు గారు ఎంతటి సన్నిహితంతో మనందరితో ఉండడం మీకు అందరికీ కూడా తెలుసు. గురువు గారి దగ్గర ధనవంతులని, పేదవాళ్ళని, మంచోళ్ళని, వీళ్ళు చెడ్డోళ్ళని కాకుండా అందరినీ కూడా ఒకే మనసుతోటి ఒకే విధంగా చూస్తున్నటువంటి మహారాజు ఎవరైనా